హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లా ఉన్నారు? ఈ సమ్మర్లో చల్లగా మీకు తినడం కోసం ఒక హెల్దీ డెజర్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. ఇందులో అన్నీ మనము హెల్దీ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తున్నాం. సూపర్ డెజర్ట్. మీరు ఈ సమ్మర్లో ట్రై చేయండి, అసలు ఇంక వదిలిపెట్టారు, మళ్ళీ చేసుకొని తింటారు. అంత హెల్దీ ఫుడ్ అనమాట, చాలా బాగుంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కొద్దిగా బియ్యం తీసుకొని నేను 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. దాంట్లో ఒక 4 యాలక్కాయలు వేసుకొని అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా, మనకి పలుకులు ఏమీ లేకుండా మనము దోసపిండికి ఎట్లా మెత్తగా బియ్యం గ్రైండ్ చేసుకుంటామో అట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత ఒక 4-5 అవర్స్ నానబెట్టిన జీడిపప్పు అండ్ బాదం, ఇవి కూడా బాదం పీల్ తీసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు ఉండకూడదు, పలుకులు ఉన్నా పర్లేదు, ఇవి డ్రై ఫ్రూట్స్కి మధ్యలో మనం తినేటప్పుడు తగులుతూ ఉంటాయి, బాగుంటాయి. బియ్యం మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 1 లీటర్ పాలు, చికెన్ పాలు అయితే టేస్ట్ బాగుంటుంది, లేదంటే ప్యాకెట్ పాలైనా పర్లేదు. ఒక 1 లీటర్ అంటే మనం క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఒక 2 మెంబర్స్ కంటే 1/2 లీటర్ సరిపోతుంది. 4 to 5 మెంబర్స్కి అయితే 1 లీటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ తీసుకున్నాను. ముందు పాలు బాగా కాయాలి, తిప్పుతూ ఉంటే మీగడ కట్టకుండా బాగా మరుగుతాయి కదా. మరిగేటప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యము అండ్ బాదం జీడిపప్పు పేస్ట్ని దాంట్లో వేయాలి. వేసి బాగా కలుపుతూ ఉంటే అది కొంచెం థిక్గా అవుతుంది. థిక్గా అయ్యేదాకా కలుపుకోవాలి. మనం కస్టర్డ్ తింటాం కదా, ఫ్రూట్ కస్టర్డ్, ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనము దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉంటే పాలు కూడా చిక్కగా అవుతాయి. ఈ పేస్ట్ బాదం అండ్ జీడిపప్పు పేస్ట్కి థిక్గా వస్తుంది. టెక్స్చర్ అనేది బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి చాలా బాగుంటుంది అనమాట. అలా మన కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు దాన్ని తిప్పుతూ ఉండాలి. వేడిదనానికి మనం ఫుడ్ అది సరిగ్గా తీసుకోలేం కదా, చిన్నపిల్లలు కూడా సరిగ్గా తినరు. కానీ ఇట్లా డెజర్ట్స్ లాగా చేసి పెడితే హెల్త్కి మంచిది. మనం దీంట్లో పాలు అండ్ ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాం, డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాం. చిన్నపిల్లలకు కానీ మనకు కానీ హెల్త్కి మంచిది. అండ్ ఈ సమ్మర్ నుండి నీరసం అది రాకుండా వాళ్ళు టేస్టీగా తింటారు. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేస్తే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఈ స్వీట్ గురించి ఎవ్వరు మర్చిపోలేరు. ఎట్లా చేశారని అడగకుండా అయితే అస్సలు ఉండరు. అంత బాగా వస్తుంది రెసిపీ. యాజ్ టీజ్గా మీరు చూడండి. నేను దీంట్లో షుగర్ యూస్ చేయాల, కండెన్స్డ్ మిల్క్ యూస్ చేశాను. మీరు కావాలంటే షుగర్ యూస్ చేయండి. మీరు టేస్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి, ఎంత స్వీట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని దాన్ని బట్టి స్వీట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అది పొయ్యి మీద నుండి కిందకి దింపేసి తిప్పుతూ ఉండండి, కలుపుతూ ఉంటే చల్లగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మీగడ కట్టకుండా బాగా వస్తుంది అనమాట. చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో మనకున్న ఫ్రూట్స్ మొత్తం, మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ సన్నగా కట్ చేసి అన్నీ మొత్తం ఒకసారి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి అట్లా సర్వ్ చేయొచ్చు. లేదు వేడిగా ఉంది అంటే, వెదర్ వేడిగా ఉంది అనుకుంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. మనం ఈ సమ్మర్ సీజన్లో బ్రేక్ఫాస్ట్ కింద కూడా దీన్ని తినచ్చు, లేదా ఈవినింగ్ 4 o'clock స్నాక్స్ కింద ఎట్లా అయినా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.